ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథంలో ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను వ్యాప్తి చేసినటువంటి డానియల్ గోల్మెన్ ఏమంటారంటే, ఒక వ్యక్తి సాధించే విజయంలో అతని యొక్క ఐక్యూ 20% దోహదం చేస్తే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈక్యూ దాదాపుగా 80% ఉపయోగపడుతుందంటారు డానియల్ గోల్మెన్. డియర్ డివైఓ ఆస్పిరెంట్స్, డివైఓ మెయిన్స్ ఎగ్జామినేషన్కు ఇప్పటి నుంచి 7 days టైం ఉంది. ఈ 7 daysలో ప్రతిరోజు మీరు 15 hours కష్టపడి చదవగలిగితే ఇప్పటి నుంచి కూడా దాదాపుగా 100 గంటల టైం ఉంది మీకు. 100 గంటలు అంటే దాదాపుగా 6000 నిమిషాల సమయం ఉంది. సో ఒక 6000 నిమిషాలు నువ్వు ఎట్లా స్పెండ్ చేస్తావు అన్న విషయాన్ని బట్టే నువ్వు ఉద్యోగం సాధించడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు పరీక్షలకు ముందు టెస్ట్ యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ అంటే మీకు తెలుసు, సైకాలజీలో వ్యాకులత. దీనిని యాంటిసిపేటెడ్ ఫ్రస్ట్రేషన్ అంటారు. అంటే జరగబోయే ఓటమిని ముందుగానే ఊహించుకోవడం. కనుక చాలామంది అభ్యర్థులు పరీక్ష గురించి అతిగా ఊహించుకుంటూ సరిగా నిద్రపోరు, ఆహారం సరిగా తీసుకోరు, తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు, డ్రై లిప్స్ ఉంటాయి, అదేవిధంగా షివరింగ్ ఉంటుంది, పరీక్షకు ముందు ఫ్రీక్వెంట్ యూరినేషన్కి వెళ్తుంటారు. కనుక ఒక యాంగ్జైటీని అధిగమించడం ఎట్లా? ఒక ఇంటర్వ్యూ ముందు పదే మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఇంటర్వ్యూ ధైర్యంగా ఫేస్ చేయవచ్చు. ఒక క్రికెట్ మ్యాచ్కి ముందు పదే నెట్ ప్రాక్టీస్ చేస్తే మరి క్రికెట్లో మంచిగా స్కోర్ సాధించవచ్చు. ఒక ఫుట్బాల్ మ్యాచ్కి ముందు పదే ఆ మ్యాచ్ని పోలినటువంటి ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడితే ఫుట్బాల్ బాగా ఆడవచ్చు. అదేవిధంగా డివైఓ మెయిన్స్ ఎగ్జామ్స్కు సంబంధించిన టెస్ట్లో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మోడల్లో, నెట్ సెట్ మోడల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ మీరు ఈ 7 days 100 hours 6000 minutes మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు యాంగ్జైటీ తగ్గించుకోవచ్చు. టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉన్నాయి. మీరు ఎమిలీ అకాడమీ కోర్సు పర్చేజ్ చేసిన వాళ్ళు, టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇందులో దాదాపుగా స్టాండర్డ్ బిట్స్, అప్లికేషన్ టైప్ బిట్స్ ఒక 3000 బిట్స్ ఉన్నాయి. 3000 బిట్స్, ఒక్కొక్క బిట్ పైన 2 minutes మీరు థింక్ చేసిన 6000 నిమిషాలు సరిపోతుంది. సో ఈ యొక్క ఎక్స్పోజర్తో ధైర్యంగా మెయిన్స్ ఎగ్జామ్ మీరు రాయవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క కోర్సును మీరు తీసుకోలేదో వీలైతే ఈ 7 days ఈ కోర్సు తీసుకోండి. యాక్చువల్ కోర్సు 1400 రూపీస్ ఉంటుంది. మీకు 999 ఈ యొక్క కోర్స్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 7 days ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 1 అభ్యర్థులు, ఎడ్యుకేషన్తో సంబంధం లేని అభ్యర్థులు, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ పైన అవగాహన లేని అభ్యర్థులు తప్పనిసరిగా ఇందులో ఉండే టాపిక్ వైజ్ టెస్ట్లు, యూనిట్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఇందులో ఉండేటువంటి దాదాపుగా 3000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇందులో మ్యాచింగ్ టైప్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, అదేవిధంగా అనాలిజ్ టైప్, అప్లికేషన్ టైప్, అండర్స్టాండింగ్ను పరీక్షించేటువంటి బిట్స్ ఉంటాయి. ఈ 6000 నిమిషాల్లో ఇందులో ఉండే 3 ఆప్షన్స్ను 1 రైట్ ఆన్సర్ను కూడా మీరు ఆలోచిస్తూ నేర్చుకుంటే యాంగ్జైటీ లేకుండా ఆత్మవిశ్వాసంతో మీరు పరీక్ష రాయవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ 7 daysలో 6000 minutesలో మీరు చేయకూడని పనులు: మొదటిది, ఫోన్ ఉపయోగించడం తగ్గించండి. రెండవది, వాయిదా వేసే మనస్తత్వం, పోస్ట్పోన్ చేయడం తగ్గించండి. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. ప్రతి నిమిషం చాలా విలువైనది, వాయిదా వేయకూడదు. రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం, ఈ గంట తర్వాత చదువుదామని వాయిదా వేయొద్దు. అదేవిధంగా పార్టిసిపేషన్ ఇన్ సోషల్ యాక్టివిటీస్, సాధ్యమైనంత వరకు ఈ 7 days సోషల్ యాక్టివిటీస్కు దూరంగా ఉండండి. అదేవిధంగా ప్లాన్ లేకుండా ఉండడం. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. సో నువ్వు ప్లాన్ చేసుకోలేకపోతే ఫెయిల్ కావడం కోసం ప్లాన్ చేసుకుంటున్నావు అంటారు విద్యావేత్తలు. కనుక ఈ 6000 minutesను మీరు ప్లాన్ చేసుకోండి. ఏ టాపిక్ రివ్యూ చేసుకోవాలా, ఏ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలా, ఏ కొత్త అంశం మనకు అర్థం కావటం లేదు, అవి ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైం కష్టమైన అంశాలు చదవండి. ఈవినింగ్ టైం మీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఏరియాస్ చూసుకోండి. ఇన్ని పనులు చేస్తున్నా మీకు ఇంకా స్ట్రెస్ ఉంటే, యాంగ్జైటీ ఉంటే, పరీక్ష అంటే భయం ఉంటే, టెన్షన్ ఉంటే, నేను చెప్పేటువంటి టిప్స్ మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మొదటిది, మ్యూజిక్. ఈ మ్యూజిక్ ఒక శక్తి ఉంది, మీలో ఉండే హ్యాపీ హార్మోన్స్ను బూస్ట్ చేసేటువంటి శక్తి ఉంది. కనుక సాధ్యమైనంత వరకు డివోషనల్ మ్యూజిక్,
మరి పాత పాటలు వినడం ద్వారా ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మార్నింగ్ నేచర్ వాక్స్ సాధ్యమైనంత వరకు ఒక 10 to 15 మినిట్స్ లేకుంటే కనీసం ఒక 30 మినిట్స్ ఈ యొక్క మార్నింగ్ నేచర్ చూస్తూ వాక్ చేయండి. కొద్ది వరకు మీకు నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి. అదేవిధంగా మెడిటేషన్, శ్వాస పైన ధ్యాస పెట్టడానికి ట్రై చేయండి. మినిమం 1 మినిట్ నుంచి మ్యాక్సిమం ఒక 5 to 10 మినిట్స్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా మీరు స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే హెడ్ మసాజ్ లేకుంటే ఫుట్ మసాజ్ చిన్నపిల్లలతో లేకుంటే ఇంట్లో మనకు తెలిసిన వారితో చేయించుకోవడం ద్వారా కొద్ది వరకు ఆ స్ట్రెస్ అనేది రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. మీరు తీసుకుంటున్నటువంటి మీల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పంచవ్రతాలు మీరు ఫాలో కాండి. మ్యూజిక్, మార్నింగ్ నేచర్ వాక్స్, మెడిటేషన్, మసాజ్ అండ్ మీల్స్లో సాధ్యమైనంత వరకు నాన్ వెజిటేరియన్కు దూరంగా ఉండండి. కోకోనట్ వాటర్ తీసుకోండి. సాధ్యమైనంత వరకు జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. వీటన్నిటికి మించి ఇంకొకటి ఉంది, అది కనీసం 6 గంటలు మీరు నిద్రపోవాలి. ముఖ్యంగా 26th మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత తప్పనిసరిగా మీరు 6 నుంచి 8 గంటలు నిద్రపోతేనే మరుసటి రోజు ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్కు సంబంధించి పేపర్ 2, పేపర్ 3 బాగా రాయగలుగుతారు. ఎందుకంటే ఒక 2 గంటల వ్యవధిలో 9:30 to 12 మీరు పేపర్ 2 రాసిన తర్వాత కేవలం మీకు ఒక 2.5 గంట మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఈ 2.5 అవర్ తర్వాత 2:30 to 5 మళ్ళీ పేపర్ 3 రాయాలి. కనుక ముందు రోజు రాత్రి మంచి ఆహారం తీసుకొని సాధ్యమైనంత వరకు కొత్త విషయాలు చదవకుండా రెస్ట్ తీసుకుంటే తప్పనిసరిగా పేపర్ 2, పేపర్ 3 బాగా రాయగలుగుతారు. సో ఈ 3 పేపర్స్లో వచ్చే మార్క్స్ ఆధారంగా మీరు డిప్యూటీఓ జాబ్ తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో కాండి. సో మిమ్మల్ని మీరు నమ్మండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. అల్ప విశ్వాసం వద్దు, అధిక విశ్వాసం వద్దు. మీరే గతంలో 10th పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు, ఎన్నో పోటీ పరీక్షలు రాశారు. చాలామందికి మీరు మార్గదర్శకత్వం చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో హ్యావ్ పాజిటివ్ ఎమోషన్స్. I wish you all the best.